బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం కేంద్రం సంక్షేమనని నేరుగా అందిస్తున్నామని, రేషన్ బియ్యం కేంద్రం ఇస్తోందని, ఇంటి నిర్మాణానికి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, వాలంటీర్కి జీతమిచ్చి పోలింగ్ బూత్లో పీకే సలహాతో వైసీపీ ప్రభుత్వం వాడుతోందని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మోడీ ఇజం మాత్రమే చేస్తున్నాడు. 30,000 కోట్లు 31,000 కోట్ల రూపాయలని ఇంటికి ఇచ్చామని పార్లమెంట్ సాక్షిగా మంత్రి చెప్పారు. ఈ 30 లక్షల కోట్లు 31,000 కోట్లలో ఇల్లు కట్టలేక జగన్ ఇప్పటి వరకు 10,000 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. చంద్రబాబు నేను ఇవ్వలేదు 2,80,000 ఇల్లు కట్టాడు. 2,80,000 అందులో కూడా అవి పూర్తి కాలేదు. ఇది ఈ ప్రభుత్వాల యొక్క దుస్థితి అంటున్నాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అగ్రెసివ్గా ఉందో ఆంధ్ర రాష్ట్రం ఎడల. ఏ రాష్ట్రానికన్నా ఎన్ఆర్ఈజెస్కి నేను చెప్పినటువంటి 35,000, 26,000, 12,000 బెరస్ ఎంత అయిందో ఇంత డబ్బు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎన్ఆర్ఈజెస్ 70,000 crores మాత్రమే. ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి మేము ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. అట్లానే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. పంట కొనే నాదుడు లేదు. ఇంకా పంట 30% కొనాలి. రైతులకి ధాన్యానికి అప్పు తీర్చవలసినటువంటి పరిస్థితి ఉంది. వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కుప్పలు అక్కడే ఉన్నాయి ధాన్యం కొనుగోలు చేయక. నేను చెప్పాను అనేక రకాలైన స్కీమ్స్కి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. డ్రిప్ ఇరిగేషన్ 2,000 కోట్లు ఇస్తే దాన్ని డైవర్ట్ చేయడం, మెకనైజ్డ్ సిస్టమ్ వెహికల్స్ ఇవ్వాలని పెడితే దాన్ని డైవర్ట్ చేయడం. ఇప్పుడే కాంట్రాక్టులు వచ్చారు రోసా స్కీమ్లో. ఈ రోసా స్కీమ్లో 700-800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బిల్డింగ్లు, స్కూల్ బిల్డింగ్లు కట్టడం కోసం. ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రి, అట్లానే పాతపట్నం, ఇలాంటి వాటికి ప్రభుత్వం 60-40 రేషియోలో డబ్బు ఇస్తే ఆ బిల్డింగ్లు కడితే ఆ 60% వస్తే వాడు తీసేసుకుని వీళ్ళకి బిల్లు ఇచ్చామని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసుకుంటూ పక్కదారి పట్టించేసుకుంటూ కానుకలు ఇచ్చాడు. కానుకలు అంతకంటే ఎక్కువ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. మోడీ అంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున కానుకలు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో దమ్ము లేనటువంటి ప్రభుత్వం ఇదని చెప్తున్నా. పరిపాలన చాతకాని ప్రభుత్వం అని చెప్తున్నా ఈ ప్రభుత్వం. ఆ విధంగా కేంద్రం ఇచ్చిన డబ్బు కూడా కాంట్రాక్టులకు ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారా అని నేను ఈవేళ ప్రశ్నిస్తున్నా. ఇది ఈవేళ ఆర్థిక దుస్థితి ప్రభుత్వం. వ్యవసాయదారుల మీద ఇబ్బంది, నిరుద్యోగుల మీద ఇబ్బంది. దీన్ని పరిష్కరించాలంటే ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఆ యొక్క వ్యవస్థ నిర్మాణం చేయడం కోసం, ప్రజా ఉద్యమాలు చేయడం కోసం మేము గట్టి ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో శ్రీమతి పురంధరేశ్వరి గారు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లను మేము నిర్వర్తిస్తున్నాం. శక్తి కేంద్రం ద్వారా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి పోలింగ్ బూత్ నుంచి పేజ్ ప్రముఖ వ్యవస్థ, దీనికి ప్రత్యామ్నాయమే ఆల్టర్నేటివే ఈ పోలింగ్ బూత్ యొక్క వ్యవస్థని, పేజ్ ప్రముఖ యొక్క వ్యవస్థని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసింది. భారతీయ జనతా పార్టీ ఈ పేజ్ ప్రముఖ వ్యవస్థని అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్మాణం చేయబట్టి ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల దగ్గర నుంచి గతంలో అనేకమైన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రెండోసారి కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఏర్పడినాయి. దీన్నే కోడికత్తి పీకే వాలంటరీ వ్యవస్థగా మార్చారు. ఆ వాలంటరీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదు, మా పేజ్ ప్రముఖకి వాలంటరీ వ్యవస్థ ప్రత్యామ్నాయం.
ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఆర్గనైజేషన్ మ్యాటర్ కాదు. రేపు వాళ్ళ తవరాలంటే ఈ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన, ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే మోడీ ఇచ్చినటువంటి వందల అంశాల్ని ప్రజల దగ్గరికి చేరాలంటే చేర్చి విజయం సాధిస్తుంది. కాబట్టి ముందు నుంచే వీకే ఇది ఆయన సజెస్ట్ చేశాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన నవరత్నాలు ఇస్తున్నాడు, కానీ మేము చాలా రత్నాలు ఇస్తున్నాం. ఆయన నవరత్నాలు ఇస్తున్నాడు, మేము చాలా రత్నాలు ఇస్తున్నాం. పార్టీ అగ్రనాయకులు అమిత్ షా గారు 2 నెలల క్రితమే తిరుపతిలో మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారు. 1924లోనే జనసేన మేము 1924లోనే మేము జనసేన కలిపి పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధం చేయాలని, అధికారంలోకి రావాలని అమిత్ షా గారు నిర్దేశించారు. ఈ దిశా నిర్దేశ ప్రకారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వర్తిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్ష అధ్యక్షులు, వారు కేంద్ర పార్టీ ప్రతినిధులతో అన్ని విషయాలు మాట్లాడతారు. అధ్యక్షులు వారు కేంద్ర పార్టీ ప్రతినిధులతో అన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ ప్రధానమంత్రి పేపర్ చదువుతాడు. ఇంటర్నేషనల్ మిత్రపక్ష అధ్యక్షులు వారు కేంద్ర పార్టీ ప్రతినిధులతో అన్ని విషయాలు మాట్లాడతారు. అంటే రూట్ మ్యాప్ అంటే ఏంటి సార్? ఈ నియోజకవర్గం స్పష్టంగా మీకు తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్ష అధ్యక్షులు, పార్టీ కేంద్ర పార్టీ ప్రతినిధి. మీరు కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. నేను అడిగిన దాన్ని స్పష్టంగా మీకు సమాధానం సవివరంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏ ప్రాజెక్ట్స్ బయటకు రావడం లేదు, సారీ. అందిరీనివా కావచ్చు, గాలేరి నగర్ కావచ్చు, బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి జిల్లాలో ప్రతి అసెంబ్లీలో లస్కర్ను కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి. మీ ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే గేట్లు మెయింటైన్ చేయడానికి 30 లక్షలు కూడా మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొన్ని ప్రాజెక్టుల దగ్గర. అవి కానీ చేస్తే, గేట్లు మెయింటెనెన్స్ చేస్తే, గేట్లు ఎత్తే వాళ్ళు ఉంటే, లస్కర్ ఉంటే, మెయింటైన్ చేయడానికి 30 లక్షలు ఉంటే 3000 మంది లస్కర్లు కానీ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉన్నట్లయితే 1000 ఎకరాలు పంట పండడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం తప్పుడు విధానాల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి రణభేరి రాబోయేటువంటి రోజుల్లో మేము ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పెండింగ్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న భారతీయ జనతా పార్టీ. వైసీపీ అధికారంలోకి వస్తే 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఉపాధ్యాయుల కోసం, ఖాళీల కోసం మెగా డిఎస్సి వరకు తీయలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రెవెన్యూ, సివిల్ ఇంజనీరింగ్, విద్యుత్ రంగాల్లో ఒక పోస్టులు కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగులు నోటిఫికేషన్ వస్తాయని యువత కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకున్నారు జగన్ నమ్మి. ఆ ప్రభుత్వంలో ఎలాగే ఇవ్వలేదు. ఈయన వస్తే నేను జాబ్ క్యాలెండర్ ప్రకటించాను అనే ఉద్దేశంతో నమ్మి ముఖ్యమంత్రిని వాళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలని ఇచ్చారు. ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇంజనీరింగ్ పోస్టుల మాట దేవుడరిక, కనీసం లస్కర్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరగలేదు. ప్రభుత్వం నిత్యం ప్రజలకి నేరుగా సేవ చేసేటువంటి ఏ ఉద్యోగ నియామకాలు కూడా జరగలేదు ఇప్పటి వరకు.
నిరుద్యోగులు ఈ ప్రభుత్వంలో నిరీక్షణ తప్ప ఫలితం కనబడినటువంటి దౌర్భాగ్య స్థితి. అవుట్సోర్సింగ్ పేరుతో పార్టీ కార్యకర్తలని ప్రభుత్వ శాఖల్లో డంపింగ్ చేస్తున్నారు, అవమానాలకు గురవుతున్నారు. ఎన్నో డిపార్ట్మెంట్స్లో ఎన్ఆర్ఈజెస్లో పనిచేసేవాడిని మా పార్టీ కార్యకర్తలు పెట్టుకోవాలని, 10 సంవత్సరాల నుంచి వాడు ఉద్యోగం చేసిన వాడు మనం తీసేయాలని. అలానే పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. 4,25,000 ఇస్తున్నాం అర్బన్ హెల్త్ సెంటర్లో. మొన్న నిర్మలా సీతారాం గారు వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోకి అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళారు. దానికి 4,25,000కి అది 2 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఇంకో హాస్పిటల్ పెడతానని దాన్ని 2 కింద డివైడ్ చేసి దాంట్లో ఉద్యోగాల్ని పాత వాడిని తీసేసి కొత్త వాడిని వేస్తానని, ఇలాంటి చిత్రహింసలతో ఈవేళ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసే అనేక మంది ఉద్యోగస్తులు ఈవేళ తీవ్రంగా నిర్వేదనకు గురవుతున్నారు. వీళ్ళందరి పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారు. జాబ్ క్యాలెండర్స్ కానీ, అలానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలను మోడీ గారు ఒక రైతాంగానికి 18 రకాలైనటువంటి కార్యక్రమాలను భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో 60-40 రేషియోలో వాడు పెట్టే నిధులు పెట్టలేక 4 పథకాల కోసమే వాడు ప్రయత్నం చేస్తున్నారు. 4 పథకాలు మాత్రానికే నిధులు పెడుతున్నారు. కట్మ పథకాలు నిధులు పెట్టలేకపోతున్నాడు జగన్. ఈ విధంగా రాయలసీమలో దాదాపు 90 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది. కాగితాలపై నీటిపారుదల ప్రాజెక్టులు 19.27 అంటే 21.41% లక్షల ఎకరాలకి నీరు అందిస్తున్నట్లు ఉంటే వాస్తవానికి ప్రాజెక్టుల ద్వారా కేవలం 7.98 లక్షలకి ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది. చిట్ట చివరి భూమి వరకు సాగునీటి అందించాలి. సాగునీటి సమస్యల పరిష్కారానికి మార్చి 19న చెరువు కడప. ఇందులో డీటెయిల్గా చూడండి. స్వతంత్రం వచ్చి 90 లక్షల ఎకరాల పంట సాగు చేయాలి అక్కడ. కానీ ఇప్పటి వరకు సాగు అయింది 19.27 మాత్రమే. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారండి అక్కడికి? వాళ్ళు ఇక్కడ జలాలు లేవు. 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన గుండ్రేవల్ రిజర్వాయర్ నిర్మాణం కొరకు వైసీపీ ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి, నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 19న చెరువు కడప. తుంగభద్ర ఎగువ సమాంతర కాలువకు వైసీపీ ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలి, చెరువు కడప 19. కర్నూలు జిల్లా మేడగనూరు నుండి ఆర్డీఎస్ సమాంతర కాలువ నిర్మాణం చేపట్టాలి, చెరువు కడప. వేదవతి బ్యారేజ్, సిద్ధేశ్వరం అలుగు, గోరకల్లు రిజర్వాయర్, రాజోలిపండ రిజర్వాయర్, గాలేరి నగరి హంద్రీనివా, పెన్నా నది పునరుద్ధరణ, రాయలసీమ జిల్లాలో శాంతి భద్రత భంగం కలిగిస్తూ పెట్టలేకపోతున్న అతివాద సంస్థలు పిఎఫ్ఐ అండ్ ఎస్డిపిఐ దురాగతాలను ఉక్కుపాదంతో వైసీపీ ప్రభుత్వం అణిచివేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో పూడికలు తీసివేసి ప్రాజెక్టుల ముందు భాగాల్లో ఏర్పడినటువంటి 90 మీటర్ల గండిని పూర్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ కలిగించాలని, ఈ విధంగా అనేక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులకు 280 టీఎంసీ నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. దీంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టు 15 లక్షల ఎకరాలు పంట పండాలి. అలానే మనకి రాయలసీమ జిల్లాలో 25 లక్షల ఎకరాల పంటకి భూమి ఉంది పండించడానికి. కానీ 5-6 లక్షల ఎకరాల కంటే నీళ్లు ఇవ్వడం లేదు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి. ఇక్కడ కూడా అంతే. 44% రాయలసీమ, 32% ఉత్తరాంధ్ర జిల్లా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదట? ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వాలు మాట్లాడితే పోలవరం, పేపర్ విప్పితే పోలవరం. ఏ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాజెక్టు గురించి ఎందుకు రాయలంటున్నా? రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఎందుకు రాయలంటున్నా? వీటిలో
కోసం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ 19వ తేదీన రాయలసీమ రణభేరి వేల మందితో పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. రెండు సార్లు బియ్యం ఇస్తున్నాం. ఒకసారి బియ్యం ఉచితంగా ఇస్తున్నాం 36 రూపాయలవి. జగన్ వ్యానలో చిరునవ్వులతో వస్తున్నటువంటి ఆ బియ్యం 36 రూపాయలు, మోడీ 33, జగన్ 2, 1 రూపాయి ప్రజలు ఇస్తున్నారు. ఒక గ్రామంలో 1500 ఉన్నటువంటి గ్రామంలో ఒక జాబ్ కార్డ్స్ 450 ఉన్నాయి. 450కి 100 రోజులకి 7500 ఇస్తున్నాం. నెలకి 7500, 100 రోజులకి 25,000 ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో మోడీ గారు 1,25,000 ఇస్తున్నారు. ఇది కూడా ఒక రత్నమే. ఈ విశాఖపట్నం కార్పొరేషన్లో విష్ణుకుమార్ రాజు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి పట్టాకి అది కూడా ఒక రత్నమే. 1,80,000 ఇస్తున్నాం ఇంటికి. 1,80,000. ఇవన్నీ చెప్తే మీకు బోర్ కూడా, ప్రజలకు చెప్పుకోవాల్సిన విషయాలు మాకు ఎందుకని మీరు అందరూ అనవచ్చు. కానీ ఎందుకంటే కరెక్టే. నవరత్నాలు చెప్తుంటే ఏమంటాం లేదు కదా, అవి చెప్తుంటే మేము కూడా కొన్ని మీకు చేయాలని చెప్తున్నాం. లేకపోతే వేరే దృష్టితో మీకు చెప్తున్నాను, వేరేగా అనుకోవద్దు దయచేసి. మీకు బోర్ కొట్టించడానికి కదా ఎందుకు ఇది పెట్టాం, ఎందుకు ఆడది పెట్టుకున్నాం. దీని మూలంగా ఆడ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. కరెక్ట్ అంటున్నారు. 5,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నాడు జగన్. 5,000 కోట్లు ఎవరిది? కరెక్ట్ ఎలాగవుతుంది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో చేస్తుంది భారతదేశంలో. ఇది జగన్ ఛాలెంజ్ చేసేటువంటి అంశం అంటే, ఇది జగన్ ఛాలెంజ్ చేసేటువంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అంటే. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏంటి? చేస్తూ అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో ఇళ్లకి నిన్న పార్లమెంట్ సాక్షిగా జగన్ వచ్చిన తర్వాత 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు. దానికి 31,000 కోట్లు ఇచ్చారు. 31,000 కోట్లు ఇచ్చారు. NREGS కి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆయన ఉన్నప్పుడు 35,000 కోట్లు, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 26,000 కోట్లు, ఈ సంవత్సరం 12,000 కోట్లు. 35, 26, 12,000 ఎంత అయింది? ఇదన్నీ చెప్పాలి ప్రజలకి. కాబట్టి రాష్ట్రంలో ఇలాంటివి అనేక అంశాలు ముందుకు పెడుతున్నాయి. దీనికి వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ అవసరమయ్యి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించిన తర్వాత ఈ రాష్ట్రంలో దిశ దశ ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది.